ఆటోనగర్ కాలుష్య కారక ఫ్యాక్టరీలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదైతే కాలుష్యం వెదజల్లుతున్నాయో ఆ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలి. స్థానిక జేఏసీ కమిటీ వారు నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట ఆటోనగర్లో భూగర్భ జలాలు, వాయు కాలుష్యం తక్షణ చర్యలు తీసుకోవాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. జగ్గయ్యపేట ఆటోనగర్ కెమికల్ ఫ్యాక్టరీల పొల్యూషన్పై పోరాటంలో భాగంగా జగ్గయ్యపేటలో విషపు నీరు, సాయంత్రం నుంచి గాలిలోకి విషవాయువులతో నిద్రపోతున్న వ్యవస్థను మేలుకొల్పే ప్రయత్నంలో భాగంగా సంతకాల సేకరణ మరియు ప్రజా అభిప్రాయ స్వీకరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని సంతకాలు చేసి మద్దతు తెలియజేశారు. జగ్గయ్యపేట పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో పనిచేస్తున్న కొన్ని కెమికల్ ఫ్యాక్టరీల కారణంగా భూగర్భ జలాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమికల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని బోరు వాటర్ ద్వారా వాటర్ని బాటిల్ రూపంలో సేకరించారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలను సరైన విధంగా శుద్ధి చేయకుండా బయటకు వదిలివేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్య ప్రభావంతో పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీరు త్రాగడానికి అనర్హంగా మారుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలుష్యం కలిగిస్తున్న ఫ్యాక్టరీలపై తనిఖీలు నిర్వహించాలి. వ్యర్థాలను శుద్ధి చేయకుండా విడుదల చేస్తున్న యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాల నాణ్యతపై పరీక్షలు నిర్వహించి నివేదిక విడుదల చేయాలి. కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మరియు నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. భూమిలో ఇంకిపోయి అవన్నీ కూడా భూగర్భ జలాల్లో కలవటం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే సుమారుగా 1 కిలోమీటర్ వరకు ఈ విధంగా రంగు మారినటువంటి మరి నీరు ఇవాళ బోర్లోంచి వస్తూ ఉంది. బోర్లో నీళ్లు కనుక మోటార్ వేస్తే ఈ విధమైన నీళ్లు వస్తుంది. ఆటోనగర్లో ఉన్న చుట్టుపక్కల ప్లాంట్లే కాకుండా ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు కూడా, అంటే ఆటోనగర్ పక్కన సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఇళ్లకు కూడా వచ్చినాయి. ఈ ప్రాంతం కూడా దిగువ ప్రాంతం, శాంతినగర్ కానీ, విష్ణుప్రియ నగర్ కానీ, ఇవన్నీ కూడా ఈవెన్ తప్పవన్ స్కూల్ వరకు కూడా ఇప్పటికే ఈ యొక్క మురికి నీళ్లు రావడం, అక్కడ ఏదైనా మోటార్లు వేసినా కానీ నీళ్లు రావడం అనేది చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ సెంటు 10 లక్షల రూపాయలు పలుకుతా ఉంది. ప్రశాంతంగా ఉంటుంది. చిలకల రోడ్డు కన్నా కూడా ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోడ్లోకి వచ్చి మనం ఇల్లు కట్టుకుంటే మనం హైవే కూడా దగ్గరగా ఉంటుందని చెప్పి ఎంతో ఆలోచించి చాలా మంది ఎంప్లాయీస్ కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ ఇక్కడికి వచ్చి 10 లక్షలు అయినా పర్వాలేదు అని చెప్పి స్థలం కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బోర్లలో ఈ నీళ్లు వస్తామంటే వాళ్ళ నివాసం ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలానే ఆటోనగర్లో కూడా చాలా మరి వర్క్షాప్లు వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా యూనిట్లు నడవాలంటే నీళ్లు ముఖ్యం. మరి ఈ రోజున ఆ నీళ్లు ఈ విధమైన కలుషితమైన నీళ్లు రావడం వల్ల ఆ ప్లాంట్లు మొత్తం కూడా మూతబడి మేము ఇక్కడ ప్లాంట్లు నడపలేమని చెప్పి తాళాలు వేసుకుని ఇప్పటికే బయటకు వచ్చిన పరిస్థితి. మరి ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు లోన్లు కట్టుకోవాలి. ఆ ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి మరి ఎంప్లాయీస్ రావాలి. అలానే ఆ ఇండస్ట్రీస్ లో మంచి నీళ్లు ఉంటేనే, అంటే కలుషితం కాని నీళ్లు, ఈ విధమైన రంగుమారిన నీళ్లు మరి ఉంటే, ఈ విధంగా ఉంటే మరి అక్కడ పరిశ్రమలు నడవలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ స్వచ్ఛమైన నీరు కావాలి, కాలుష్యం లేని నీళ్లు కావాలి, కాలుష్యం లేని గాలి కావాలి. కాబట్టి మరి పొల్యూషన్ బోర్డుకి చాలా సందర్భాల్లో మరి ఇక్కడ ఉన్న యువత మొత్తం కూడా, ఇక్కడ డాక్టర్ రాజేష్ గారు కావచ్చు, లక్ష్మణ్ ప్రసాద్ గారు కావచ్చు, అలానే మన ముజీబ్ గారు కావచ్చు, ఇంకా శ్రీనివాసరావు కావచ్చు, ఇంకా పెద్దలు బట్టి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా 2021లో కూడా స్వయంగా ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం ఆ రోజున జాయింట్ కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని అందరూ కూడా తీసుకొచ్చి ఆ ప్లాంట్లు మొత్తం కూడా చెక్ చేయించడం జరిగింది. ఏదైనా చెక్ చేసినప్పుడు కొద్ది రోజులు మాత్రం వాళ్ళు నీళ్లు వదలకుండా ఉంటారు, కాలుష్యం వదలకుండా ఉంటారు. తర్వాత మళ్లీ యథామామూలే. కాబట్టి ఇప్పటికైనా మరి ఈ నీళ్లు మొత్తం కూడా చెక్ చేసి మరి ప్రైవేట్ ల్యాబుల్లో కూడా చెక్ చేస్తామని చెప్పి డాక్టర్ రాజేష్ గారు చెప్తా ఉన్నారు. ప్రైవేట్ నివేదికలు తీసుకుందాం. ఇందులో ఏం కాలుష్యకారక పదార్థాలు ఉన్నాయి, ఏమి ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయో మొత్తం కూడా మీరు కూడా ప్రైవేట్ ల్యాబ్లో చేయించండి. అట్లే గవర్నమెంట్ తరఫున పొల్యూషన్ బోర్డు చేసి చెప్తారు. కాబట్టి ఈ 2 నివేదికలు చూసుకొని
మరి ఎక్కడ ఏ అయితే ప్రమాదకరమైన కాలుష్యాన్ని భూమిలోకి పంపిస్తున్నారో అలానే గాల్లోకి వదులుతున్నారో ఈ 2 ప్లాంట్లను కూడా గుర్తించి ఈ 2 రకాల కాలుష్యాల వెదజల్లే పరిశ్రమలు కూడా గుర్తించి వెంటనే వాటి చర్యలు తీసుకోవడమే కాకుండా వాటి క్లోజ్ చేయాలని చెప్పి ప్రజల కోసం ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా మరి తప్పనిసరిగా ప్రభుత్వాలు అదే ముఖ్యమని భావించాలి కాబట్టి ప్రజారోగ్యానికి విలువనిస్తూ అలానే పశువులు కూడా ఈ మధ్యకాలంలో ఆ నీళ్లు తాగడం ద్వారా పశువులు అనారోగ్యానికి గురై అవి కూడా చనిపోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా సరైన సమగ్రమైన దర్యాప్తు చేసి పొల్యూషన్ బోర్డు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కానీ అలానే పరిశ్రమ శాఖ కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మరి సమగ్ర విచారణ చేసి ఈ కాలుష్యాన్ని వెదజల్లే ప్లాంట్లని తక్షణం మూసివేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరీ ముఖ్యంగా ఈ యొక్క కాలుష్యానికి సంబంధించి ఎటువంటి ఉద్యమం జరిగినా పూర్తి స్థాయి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ